శంకరశాస్త్రి ముహూర్తం పెట్టాడంటే ముల్లోకాలు దిగొచ్చిన రవ్వంత కలంకం రాదంటే నమ్మండి. ఏంటి సింధురా? మనం అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది. మీ పెళ్లికి ముహూర్తాలు పెడుతున్నారు. ఏంటి? నిజమా? అవును. అయ్యో బాబోయ్, నా కాళ్ళు చేతులు ఆడట్లేదు. అయితే నీకు లైవ్లో చూపిస్తాను, చూసి ఎంజాయ్ చెయ్యి. నీ స్కైప్ ఓపెన్ చేయి. ఓకే ఓకే. అమ్మాయి అదృష్టవంతులు. ఆ రవికుల రఘురాముడు కళ్యాణ గడియలే తమ వారసుడి కళ్యాణ ముహూర్తం. ఏంటి పంతులు గారు ఏమంటున్నారు? అయ్యా, ఆ నీలమేఘశ్యాముడి పాదపద్మంబులని ఆ ధరాపుత్రి సీతమ్మ తల్లి తడిమిన రోజు. పంతులు గారు, కాస్త తెలుగులో చెప్తారా? మీకు పుణ్యం ఉంటుంది. అమ్మా, శ్రీ విజయనామ సంవత్సర చైత్రమాసమున శుద్ధ నవమి సరిగ్గా శుక్రవారం సాయంత్రం 4:34 దివ్యమైన ముహూర్తం ఉంది. అంటే ఈ నెల 19 అన్నమాట. ఆ రోజు శ్రీరామ నవమి, రాముల వారి కళ్యాణం రోజునే తమరి అబ్బాయి పెళ్లి. ఆ సమయంలో తాళి కడితే ఆ జంటగా నిండు నూరేళ్ల పంట. ఏం వాసిరెడ్డి, నీకు సమ్మతమేగా? మీ ఇష్టమే నా ఇష్టం డాడీ. శుభం. అయ్యా, మరి నాకు సెలవా? మంచిది. అమ్మ సింధురా. అలాగే నాన్నగారు. తీసుకోండి పంతులు గారు. శుభస్య శీఘ్రం అమ్మా. కృతజ్ఞుణ్ణి. అయ్యా, మరి నేను వస్తాను. లగ్న పత్రిక రాసి పంపిస్తాను. అలాగే పంతులు గారు. వస్తానయ్యా, ఉంటానమ్మా. శతమానం భవతి సదాయు పురుషేంద్రియాయుష్యేంద్రియే ప్రతిష్ఠ. తమ్ముడు, ఎక్కడికి? లతన్ కలవడానికి. ఓహో, సరే వెళ్ళు. సింధురా, అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చూసుకో. ఎవరికి ఏ లోటు రాకూడదు. అలాగే నాన్నగారు, నేను చూసుకుంటాను. లగ్న పత్రికలకి ఆర్డర్ ఇవ్వు, పని వాళ్ళకి అన్ని పనులు పురమాయించు. తాళి కట్టడమే వాసిరెడ్డి వంతు, గుర్తుంచుకో. అలాగే నాన్నగారు.
నాన్నా అమ్మా ఏమైంది? ఎందుకలా ఉన్నారు? తులసి అమ్మా ఏమైందమ్మా? అమ్మా ఏమైందమ్మా? అమ్మా కల్పన, అమ్మాయి ఏంటిది? ఏమైంది ఇప్పుడు? ఊరుకో. ఏం లేదులే అమ్మా. ఏం నాన్న ఏమైంది అమ్మకి? అమ్మ అలా ఉందేంటి? ఏం లేదులే అమ్మా. మీ అమ్మ గురించి నీకు తెలిసిందే కదా. అయిన దానికి కాని దానికి ఊరికే ఎమోషనల్ అవుతుంది. కల్పన, నాకు హెడేక్ గా ఉంది, వెళ్ళి కాఫీ తీసుకురాపో. అది కాదండి. కల్పన, నీకే చెప్పేది, వెళ్ళి కాఫీ తీసుకురా, వెళ్ళు. నాన్న ఏం జరిగింది? అమ్మేంటి ఈరోజు ఇలా ఉంది? చెప్పాను కదమ్మా, నీ విషయం గుర్తొస్తే చాలు ఒకటే ఏడ్చేస్తోంది. సర్లే, ఆ విషయం వదిలే. అవును, ప్రజ్వకు మందులు తీసుకొస్తానన్నావు, తెచ్చావా? ఇదిగో తెచ్చాను నాన్న. అంకుల్, తులసి అంకుల్, నన్ను ఆశీర్వదించండి. ఏంటమ్మా? ఏమైంది ప్రజ్వా? ఏంటి ఇంత ఆనందంగా ఉన్నావు? ముందు ఆంటీ ఎక్కడుందో చెప్పండి. ఆంటీ, ఆంటీ త్వరగా రండి. ఆంటీ, నన్ను ఆశీర్వదించండి. ఏంటి? ఆంటీ, మా పెళ్లికి ముహూర్తాలు పెట్టేశారు. వావ్, కంగ్రాట్స్ ప్రజ్వా. థ్యాంక్ యూ తులసి, థ్యాంక్ యూ సో మచ్. తులసి, ఈ నెల 19నే నా పెళ్లి. నాకెంత హ్యాపీగా ఉందో తెలుసా? నీ సంతోషం నీ కళ్ళలోనే కనబడుతుంది. ఇంకే 19నే నీ పెళ్లి, 20న రయ్యిన అత్తారింటికి వెళ్ళిపోతావు. ఆంటీ, నిశ్చితార్థం అయితే జరిగింది, కానీ పెళ్లికి చాలా టైం తీసుకుంటారనుకున్నాను. కానీ అనుకున్న టైంకి జరిగిపోతుంది. ప్రజ్వా, ఆనందం అంతా ఇప్పుడే ఖర్చు పెడితే ఎలా? కాస్త పెళ్లి కూడా దాచిపెట్టుకో, అందంగా కనబడతావు. ఏంటి
అంకిల్, ఇంత శుభవార్త చెప్తే కనీసం కంగ్రాట్స్ కూడా చెప్పట్లేదు. సారీ అమ్మా, కంగ్రాచులేషన్స్. ఆంటీ, మీరు కూడా కంగ్రాట్స్ చెప్పరా? ఏంటమ్మా అలా చూస్తున్నావు? ప్రజ్వాకి కంగ్రాట్స్ చెప్పు. ఏమని చెప్పనమ్మా? నీ జీవితం తగలబెడుతున్నందుకు చెప్పనా? నీ కాపురం కూలిపోతున్నందుకు చెప్పనా? ఏమని చెప్పను? ఏంటంటీ, నేనే నిజంగా మీ కూతురునైతే ఇలాగే చేస్తారా? కంగ్రాట్స్. థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ. ప్రజ్వా, నీ గెంతుల తర్వాత ముందొచ్చిలా కూర్చో. దేనికి తులసి? ఎందుకు తులసి? కూర్చోమన్నానా? లక్ష్మమ్మ, మంచినీళ్ళు పట్టుకురా. ఎందుకు చెప్పు తులసి. పెళ్లి సంబరాల్లో మునిగి హెల్త్ ని నెగ్లెక్ట్ చేయొద్దు. టైం అయింది, ఈ టాబ్లెట్ వేసుకో. ఇప్పుడా? నాకొద్దు తులసి, ప్లీజ్. వేసుకోవాల్సిందే. ప్లీజ్ తులసి. వేసుకోవాలి అంతే. నాకొద్దు. మాట్లాడకు, నోరు తాగు. నీ బ్రతుకుని నీ చేతులతోనే పండ చేసుకుంటున్నావు కదమ్మా. చూడు ప్రజ్వా, నువ్వు ఆడు పాడు, కానీ ఆరోగ్యాన్ని మాత్రం నిర్లక్ష్యం చేయొద్దు. ఎందుకంటే మీ ఆయనకి నిన్ను ఆరోగ్యంగా అప్పగించాలి కదా. నేనంటే నీకెంత ప్రేమ తులసి. కల్పన, నువ్వు వెళ్ళి వంట చెయ్యి. నేను అర్జెంట్గా బయటికి వెళ్ళాలి. అది కాదండి, తులసికి ప్లీజ్ వెళ్ళు. ఏంటమ్మా చెప్పు. అబ్బే ఏం లేదమ్మా, నువ్వు ముందు ప్రజ్వని తీసుకొని లోపలికి వెళ్ళు. లేదు నాన్న, నాకు అమ్మేదో చెప్పాలనుకుంటుంది. ఏం చెప్తుందమ్మా? కాబోయే పెళ్లి కూతురిని జాగ్రత్తగా చూసుకోమని చెప్తుంది, అంతే. ఇందాక నుంచి అదే వరుస. నువ్వు తన్ని లోపల తీసుకెళ్ళు. ఏంటండి, మీరు నా గురించి ఆలోచిస్తున్నారా? నాకేంటంటీ, మీరంతా ఉన్నారుగా, నేను బాగున్నాను, నాకేం కాదు.
బాగానే ఉంటావే. నా బిడ్డే దాని జీవితమే నాశనం అయిపోతుంది. అంకుల్, ఓ మాట అడుగుతాను, కాదన్రిగా? అడిగమ్మా. నా పెళ్లికెలాగూ మా నాన్నగారు వస్తారో రారో నాకు తెలీదు. మిమ్మల్నే అమ్మా నాన్న అనుకున్నాను. అన్నీ మీరే దగ్గరుండి చూసుకుంటారు కదూ? ప్రజ్వా, అది నువ్వు ప్రత్యేకంగా అడగాలా? అది అమ్మా నాన్నల బాధ్యత. ఏ లోటు రాకుండా మీ ఆయన కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తారు. ఏనాన్నా? అవునమ్మా. చాలు అంకుల్, ఈ ఒక్క మాట చాలు. నేను ప్రశాంతంగా ఉంటాను. ఇన్నాళ్ళు ఏదో దిగులుగా ఉండేది, ఇప్పుడు అది పోయింది. సరే, లోపలికి వెళ్ళమ్మా. తులసి, లోపల తీసుకెళ్ళు. ప్రజ్వా, పద. లోపల మరో టాబ్లెట్ వేసుకోవాలి. మళ్ళీ టాబ్లెటా? చూడండి అంకుల్. అంకుల్ లేదు, ఏమీ లేదు. పద, టాబ్లెట్ వేసుకోవాలి. వద్దు తులసి, ప్లీజ్. పద 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 తులసి, తులసి ప్లీజ్. పద పద. వద్దు.